ఏంటి అసలు ఈ గేట్ల మధ్య ఈ గేట్లు క్లోజ్ చేసి ప్రొటెస్ట్ ఏంది అసలు? వీళ్ళు దీనికి పాకిస్తాన్ బార్డర్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయనకి ప్రభుత్వం నడపడానికి డబ్బులు అయిన దగ్గర ఇది 40,000 కోట్లు దీనికి మనకు మొత్తం దీని అంచు అటు అంటే అప్రాక్సిమేట్లీ 40,000 కోట్లు అంట దీని ఆస్తి ఇప్పుడు పైన అమ్మడానికి వస్తే. సో ఏం చేసి దీన్ని అమ్మేసి ఎట్లయినా ప్రభుత్వం నడిపిద్దామని ఆలోచన. కానీ ఫుట్బాల్ ఆడడానికి ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు మేమంతా సంతోషపడ్డాం. ఫస్ట్ మేము అనుకుంటే ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడుకొని వెళ్ళిపోతాం. కానీ మమ్మల్ని ఇంతగానో ఆడిపిస్తానని మేము అనుకోలే. ఆడ 400 ఎకరం అంటే దాదాపు ఒక 100 ఏళ్ళు పడతాయి అన్ని చెట్లు కట్టడానికి. ఇప్పుడు అందులో వేల జింకలు, ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు ఉండే. ఇప్పుడు అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి. జింకలు లేవన్న ఒక్క క్షణం క్యాంపస్కి రమ్మను, మా క్యాంపస్కి రమ్మను. ఇప్పుడు ఈ నుంచి ఒక మీరు 2 కిలోమీటర్ దూరం పోతే మీకు 100ల సంఖ్యలో మేము జింకలు చూపిస్తాం, నెమళ్ళు చూపిస్తాం. అవన్నీ బయటకు వచ్చి హాస్టల్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. ఎప్పుడు రాలే. ఎప్పుడైతే అక్కడ బోల్డ్ జరుగుతూ అవుతున్నాయో భయపడి ఉరుకుంటూ వస్తున్నాయి. ఇటు హాస్టల్ సైడ్ పాములు వస్తున్నాయి. మేము వీడియోలు చూపిస్తాం, మేము కాదంటలేం. లోపలికి రమ్మనండి.